దేవునికి స్తోత్రం. క్రీస్తు స్నేహం యూట్యూబ్ ఛానల్ అందరికీ నా వందనాలండి. ఈరోజు దేవుని వాక్యం అపోస్తుల కార్యము 8వ అధ్యాయము 28వ వచనం చూసినట్లయితే, అతడు తిరిగి వెళ్ళుచు తన రథము మీద కూర్చుని ప్రవక్త యెషయా గ్రంథము చదువుచుండెను అని రాయబడింది. నపుంసకుడైనటువంటి వ్యక్తి, ఆ ధనాకారం అంతటికి అధికారం కలిగినటువంటి వ్యక్తి అనగా ఈ యొక్క వ్యక్తి యెషయా గ్రంథము తీసుకొని చదువుతున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. ఫిలిప్పు ఎక్కడున్నావో వెళ్ళి ఎదుర్కో అని చెప్పి దేవుడు తెలియజేస్తున్నట్లుగా ఫిలిప్పు వెంటనే ఆ రథం వెళ్తున్నటువంటి చోటున ఆపి ఇలా మాట్లాడుతున్నాడు. నువ్వు చదువుతున్నటువంటి గ్రంథం నీకు అర్థమవుతుందని, ఎవరో ఒకరు చెప్పండి నాకు ఏమర్థమవుతుందని తెలియజెప్పినప్పుడు తన రథం మీద కూర్చొని పెట్టుకొని ఈ యొక్క దేవుని గూర్చినటువంటి వాక్యం అంతా యెషయా గ్రంథం అంతా తెలియజేస్తున్నప్పుడు అతడు రక్షణ పొందినట్లుగా మనం గమనిస్తున్నాం. అదేవిధంగానే రెండవది ఇక్కడ మనం చూసినట్లయితే కొర్నేలి అని భక్తి కలిగినటువంటి కైసర్లో ఉండేనమాట. అయితే ఇతను ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ యొక్క అపోస్తులైనటువంటి పేతురు గారిని తెలియపరుస్తూ, ఒక కొర్నేలి అనేటువంటి భక్తిపరుడు ఉండేను, అతని కొరికే నువ్వు వెళ్ళి అక్కడ దేవుని కార్యాన్ని జరిపిస్తాను, నువ్వు వెళ్ళుమని తెలియపరిచినట్టుగా మనం గమనిస్తున్నాం. అదేవిధంగా పౌలు అనేటువంటి ఈ యొక్క అపోస్తులైనటువంటి పౌలు వాక్యం చెప్తున్నప్పుడు లుదియా అనేటటువంటి దైవభక్తి కలిగినటువంటి ఒక స్త్రీ ఊదారము అమ్ముకుంటూ ఆకర్షితులై ఆ మాటలకు వింటూ ఉన్నిందనమాట. ఆయన చెప్పేటటువంటి మాటలన్నీ వింటూ ఉన్నింది. ఆ మాటలు వినగానే ఆ తల్లి విశ్వాసంతో రక్షణ పొందినట్లుగా మనం గమనిస్తున్నాం. ఆ ప్రకటన గ్రంథంలో తుయత్తైరాని పట్టణస్థురాలైనటువంటి ఈమె ఒక సంఘాన్ని స్థాపించినట్లుగా మనం గమనిస్తున్నాం. అదేవిధంగానే ప్రార్థన చేయటంలో అయితేనేమి, వాక్యం చదువుట అయితేనేమి, దేవుని వాక్యం వినే విషయంలో అయితే ఈ యొక్క 3 అంశాలు ఎవరైతే కలిగి ఉంటారో ప్రార్థన చేస్తే దేవుని యొక్క దర్శనం అనేది కలుగుతున్నది. ప్రార్థన చేసినప్పుడు ఆ దేవుడు ఆయన యొక్క కార్యాన్ని జరిపిస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. మూడవదిగా నువ్వు ఎప్పుడైతే దేవుని మాట వింటూ ఉన్నావో ఆ యొక్క వినుట వలన విశ్వాసము, ఆ వినేటటువంటి విషయంలో తన యొక్క లోక సంబంధమైనటువంటి ప్రకృతి సంబంధమైనటువంటి ఆ దుష్టుడు మనలో నుంచి పారిపోయి దైవికమైన ఆత్మ మనలోనికి వస్తున్నట్టుగా మన జీవితం మారు మనసు పొంది దేవుణ్ణి వెంబడిస్తున్నట్టుగా మనం ఇక్కడ గమనిస్తున్నాం అన్నమాట. కనుక మనమందరం కూడా వాక్యాన్ని వింటూ, వాక్యాన్ని చదువుతూ, ప్రార్థనలో మనము మోకాళ్ళ అనుభవంలో మనము వెళ్ళినట్లయితే దేవుడు మనల్ని వెలుమయంగా మనల్ని చేస్తున్నాడు అనమాట. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.